రోజుల కిందట గత 2 రోజుల కిందట రజక ఐక్యవేదిక జిల్లా కమిటీని మగ్గిడి గ్రామస్తులు రజక బంధువులు కలవడం జరిగింది. వారు విన్నవించుకున్నది ఏంటంటే వాళ్ళు 1997లో నిర్మించుకున్నటువంటి ధోబీఘాట్ను కొందరు ఇప్పుడు వచ్చేసి మాది అని చెప్పేసి కొత్తగా పట్టా పాస్బుక్లు చూపించి వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని, ఇది మాది అని చెప్పి అడిగినందుకు మీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి కూడా చెప్పి వాళ్ళు భయభ్రాంతులకు గురై మా దగ్గరికి రావడం జరిగింది. మేము ప్రత్యేక కమిటీగా ఒక 4-5 కలిసి వీళ్ళ అన్ని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసినాము. ఇదేంటంటే తెలిసింది ఏంటంటే 1997లోనే వీళ్ళకు భూమి రావడం జరిగింది. అదేవిధంగా ఆనాటి గౌరవమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే వీళ్ళకు ఫండ్ కింద 1,20,000 రూపాయల ఫండ్ ఇచ్చడం జరిగింది. ఆ ఫండ్కు సంబంధించిన కాగితాలు కూడా పూర్తిగా వీళ్ళ దగ్గర ఉన్నవి. అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్తోని వీళ్ళు ఎంతో చక్కగా ధోబీఘాట్ను కూడా నిర్మించుకొని ఆ ధోబీఘాట్లో ఇలా ఫోటోలు కూడా దిగిన వాస్తవాలు మనకి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది మాకు చాలా సున్నితమైన విషయము. ఎందుకంటే మన పల్లెటూర్లలో అన్ని కులాలు కూడా అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా కలిసిమెలిసి ఉండేది విధంగా సాగుతున్న వేళల్లో ఏదేమైనా కానీ అందరికీ న్యాయం జరగాల. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కానీ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మేము తీసుకొని వస్తాం, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మీరు తీసుకోరండి. ఒక వేదికను ఏర్పాటు చేసుకొని దాని నిజా నిర్ధారణలు తెలుసుకొని ఎవరిది ఏందన్న చెప్పేసి మనము డిసైడ్ చేసుకుందాం తప్ప ఇలా కేసులకు చర్యలకు పోయి ఒకరినొకరు నష్టం చేసుకునే విధంగా పోవద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు మీ కులాభివృద్ధిని కోరుకునే ఉన్నారు, మేము కూడా మా కులాభివృద్ధిని కోరుకుని ఉన్నాము. వీళ్ళని ఇలాగే వీళ్ళ పనిడిస పెట్టేసి కేసుల పొంబట ఎంఆర్ఓలు పొంబట కలెక్టర్ పొంబట దింపి వీళ్ళని వాళ్ళ పని వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మేము వీళ్ళ పని చేయడం కరెక్ట్ కాదు. ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం. అన్ని విధాలుగా మేము ఈ మీడియా ముఖంగానే చెప్తున్నాం. అన్న ఏదైనా పేపర్లు ఉంటే సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలోనా లేదు అంటే ఇదే జాగా దగ్గరనే వచ్చేసి మనం కలెక్టర్ గారిది లేదంటే పోలీస్ స్టేషన్లో కూర్చోండి, మనం ఈ సమస్యను పరిష్కరించుకుందాం. దీన్ని ఇంకా లాగే విధంగా కాకుండా పరిష్కారానికి చేద్దాం. అదేవిధంగా ఇట్టి సందర్భంగా మీడియా ముఖంగా ఎంఆర్ఓ గారికి, మండల సర్వే గారికి, కలెక్టర్ గారికి చిన్న విన్నవించుకునేది ఏంటంటే వీళ్ళు 2018, 2022 ఇలా అనేక సార్లు మా భూమిలో మేము ధోబీఘాట్ కట్టుకున్నాము, గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్తోనే కట్టుకున్నాము, వీళ్ళు వచ్చి మాది అంటున్నారని చెప్పి అనేక అప్లికేషన్లు పెట్టారు. కానీ దీన్ని పట్టించుకున్న నాదకుడు లేడు. ఇప్పటికి పోయిందేం లేదు. ఇప్పటికైనా మండల సర్వేయర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ వచ్చి త్వరితగతిన సర్వే చేయాలా. సర్వే చేసిన తర్వాత 361/1 సర్వే నంబర్లో ఈ ధోబీఘాట్ కనిపిస్తున్న ధోబీఘాట్ వస్తుందా లేదా నిర్ధారణ చేసి ఒకవేళ ధోబీఘాట్ వచ్చింది ఉంటే వెంటనే మా రజక బంధువు అయినటువంటి వీళ్ళకు పట్టాలు వేసి కొత్త పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జై రజక. భూమి మా పేరట్లున్నది, అది నడమచ్చి దిగింది. తాతల నాడు సందున్నది అయ్యా మా భూమి. ఇది ఎడ్లు వేసిన ఇదంతా మా భూమి, ఎక్కడ దిక్కడంతా మా భూమి. ఉన్నప్పటి సంది మా ఇదే భూమి.
అయ్యా మా రజకుల దోబిఘాటు ఆక్రమణకు గురైందని మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో మా రజక సోదరులు నిజామాబాద్ జిల్లా బాడీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ ఈ అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో 1997లోనే వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్లోనే మాకు ఇది ఇచ్చిండ్రు. ఆల్రెడీ దీనికి ఇది ప్రొసీడింగ్ కూడా ఉంది. గవర్నమెంట్ డబ్బులతోటి ఈ దోబిఘాటు కూడా కట్టారు. కానీ ఇప్పుడు మధ్యలో వచ్చేసి కొంచెం ఇక్కడ 2-3 పేరు ఉండట్లా. ఒకళ్ళ పేరు గురించి మాకు మా పేరు చేయమని ఇక్కడ స్థానికంగా పట్టవారి చేతి కింద ఉంటారు కదా కామ్దార్కు ఇది 50,000 మంచిగా 50,000 అది ఇది ఇస్తామంటే ఆయన తీసుకుపోయి చేపిస్తా అని వాళ్ళ సహోదరి అయినటువంటి ఆమె పేరు ఎర్రమ్మ పేరు నిజంగా చెప్పాలంటే వాళ్లకు మాకు ఇక్కడ ఎస్సీలకు ఈ రజకులకు కానీ ఎలాంటి మాకు గొడవలు లేదు. అందరికి కలిసిమెలిసి ఉన్నాము. మాకు వాళ్ళంటే గౌరవం, మేమంటే వాళ్ళకు కూడా గౌరవం. మాకు ఎలాంటి ఇది లేదు. కానీ వీళ్ళకి తెలియని వాళ్ళని పట్టి చూసి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతాం 3-4 మీద కేసులు పెట్టారట. అది చాలా తప్పు బ్రదర్. ఎందుకంటే ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చి స్థానికంగా ఈ భూమి దగ్గరికి వచ్చి ల్యాండ్ దగ్గరికి వచ్చి దయచేసి స్థానిక మన డివిజన్ మన జైలు కలెక్టర్ గారికి విన్నవించుకోండి. ఏమనగా మీరు ఇది చాలా సున్నితమైన విషయము. తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు మా రజకులకు న్యాయం చేసి, ఒకవేళ దోబిఘాటు వాళ్ళ భూమిలో ఉన్నదంటే ఇది గతంలో మాకు ఇచ్చిన దాంట్లో దోబిఘాటు ఉన్నది కాబట్టి వాళ్ళ పేరు తర్వాత వచ్చింది. ముందు ఇది అంతా సరిగా చూసి మాకు మా రజకులకు న్యాయం చేయమని కోరుతున్నాము. జై రజక. గతంలో కూడా మేము కలెక్టర్ గారికి ప్రజావాణిలో విన్నవించుకోవడం జరిగింది. సరే చేస్తామని చెప్పి ఇంతవరకు ఏమి కూడా యాక్షన్ తీసుకోలేదు. మేము త్వరలోనే పెద్ద ఎత్తున వచ్చి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము ధర్నా చేయడానికి కూడా వెనకాడము. తప్పకుండా మాకు న్యాయం చేయమని మీ మీడియా ద్వారా కోరుతున్నాం. దోబి మా కులమనంగా దోబి అంటారు. ఈ చుట్టుపక్కల ఈ పక్క కానీ రజక ఈ పక్కన కానీ ఆ పక్కన చుట్టూ 40 ఎకరాల భూమి మాది ఉంటుంది. మా ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ అనగా మా 60 కుటుంబాల అందరిది సమానం. 60 కుటుంబాలు ఉంటాయి మా దోబి. అటువంటిది అప్పుడు మేము దోబి కట్టుకో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1990లో ఈ దోబి గట్టు కోసం మాకు పనస వచ్చింది. అప్పటికి మేము ఇక్కడ దోబి గట్టు కట్టుకున్నాం. బిల్లు వచ్చింది 1,20,000 బిల్లు వచ్చింది. అయితే ఈ భూమి మా ఆ పక్క ఈ పక్క మాదే ఉంది. ఇక్కడ పక్క మా అక్కలది ఉంది. ఇది కూడా మా అక్క పేరు మీద చేయమని దమ్మడి గంగారాంకి ఇచ్చినాం. ఒక్కొక్కల పేరట 50,000 తీసుకొని చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ భూమిలో మేమే వాడుకుంటాం. కబ్జాలో మేమే ఉన్నాం. ఆమె ఒక్కసారి కూడా ఇక్కడికి రాలే. ఆమె భూమి ఎక్కడున్నది కూడా తెలియదు ఆమెకు. అయితే ఆమె భూమి ఆమెకి తెలియదు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే ఇది నా భూమి, నాకు కొత్త అప్పటి 2 కేసీఆర్ వచ్చి నుంచి కొత్త పాస్బుక్లు వచ్చినాయి కదా. అప్పుడు ఆమె వాళ్ళ అన్న అక్కడనే పనిచేస్తాడు కాబట్టి ఏం మార్పిడి చేసిండో ఆమె పనిచేస్తాడు. ఆయన ఏం చేసిండో మాకు తెలియదు. ఆమె పేరు మీద పాస్బుక్ తీసుకొచ్చిండు. అయితే ఇది మా భూమి అంటే అప్పని తీసుకొచ్చినా అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చి కనీసం ఒక కొమ్మ కూడా కొట్టలేడు. ఇప్పుడు ఏమంటారు అంటే ఇది మా భూమి అని మళ్ళీ దీని పేరు మీద బ్యాంకులో లోన్ లేపచ్చారు. ఆ లోన్ కూడా మాకు తెలియదు. ఇప్పుడు రాళ్ళ గురప్పలకు లోన్లు ఇచ్చారు బ్యాంకులు కూడా ఇవ్వదు కదా సార్. ఆ బ్యాంకు లోన్ ఇచ్చారు. ఆ ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు? మా దోబిగేటు భూమిని ఇచ్చారు. దోబిగేట్లకు లోన్ ఇస్తే ఎవరికి ఇవ్వాలా? దోబిలకు ఇవ్వాలా? ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లా ఇస్తారు? ఇవ్వద్దు కదా. అది కూడా తప్పు కదా. బ్యాంకు వాళ్ళది ఎంక్వైరీ చేసి ల్యాండ్ వాళ్ళదేనా కాదని తెలుసుకొని అప్పుడు ఇవ్వాలి. అది మాకు ఎప్పుడో నోటీసులు వస్తే తెలిసింది దీనికి లోన్ ఇచ్చిరని. అయితే ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ భూమి మాది కాదు, మా తాతల నుంచి ఇక్కడనే ఉంది. మా తాతలు ఉత్తిరి ఈ దోబిగట్ల మేము ఆడుకున్నాం అప్పుడు చిన్నగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాయిదన్నాం కాబట్టి ఈ భూమి మాకు కావాలని మేము కోరుతున్నాం. మా అధ్యక్షులని కోరుతున్నాం. పెట్టి ఈ భూమి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అందుకోసమని మేము వాళ్ళని ఏమంటాం. ఇప్పటి కూడా ఒక మాట కూడా గొడవలద్దు అన్న. మాకు పెట్టి మా భూమి మాకు గల మా డోబిఘాట్ మాకు మా తాతల పేరు ఇక్కడ ఉండాలి. ఎస్సీ కుటుంబాలు ఒక 50 మంది ఉన్నాం. మేము ఒక 60 మంది. వాళ్ళు ఎలాంటి ఎప్పుడు గొడవలు లేవు. ఈమె ఎస్టీ కింద పెట్టి భయభ్రాంతులకు గురి ఎత్తుంది. మాకు అసలు కేసులు అంటే తెలియదు. ఆ ఎస్టీ కూడా తెలియదు. ఆ భయం చూపెడుతుంది మొత్తం మమ్మల్ని.